శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక ఎస్ఎస్డి టోకెన్లను టీటీడీ మరోసారి రద్దు చేసింది. ఇవాళ తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్లను నిలిపివేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. గురువారం దర్శనానికి సంబంధించిన ఇవాళ జారీ చేసే ఎస్ఎస్డి టోకెన్లు ఇవ్వరని ప్రకటించారు. భక్తులు నేరుగా తిరుమలకు చేరుకొని సర్వదర్శనం చేసుకోవాలని సూచించారు. గురువారం రోజు, శుక్రవారం దర్శనానికి సంబంధించిన టోకెన్లు జారీ చేస్తారని టీటీడీ తెలిపింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. టీటీడీకి సహకరించాలని కోరారు. ఇక తిరుమలలో గత 5-6 నెలలుగా రద్దీ పెరిగింది. ముఖ్యంగా శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం రద్దీ ఎక్కువగా ఉంటుంది. వీకెండ్తో పాటుగా వరుసగా సెలవులు వచ్చినా రద్దీ పెరుగుతుంది. ప్రతిరోజు 6,000 నుంచి 90,000 వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల క్యూ లైన్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దాటి శిలాతోరణం ప్రాంతం వరకు కొనసాగుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా తిరుపతి ప్రతినిధి సెల్వం అందిస్తారు. కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే చూసుకుంటే వేసవి సెలవులు ముగిసిన అనంతరం కూడా భక్తులు భారీగా అయితే కూడా తిరుమలకు చేరుకుంటున్నారు. వారాంతం సెలవులే కాదు, సాధారణ రోజుల్లో కూడా భక్తులు భారీగా అయితే కూడా తిరుమలకి తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కూడా చూసుకుంటే వైకుంఠం కంపార్ట్మెంట్లతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిండి అనంతరం శిలాతోరణం వరకు కూడా భక్తులైతే కూడా క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళకి సంబంధించి చూసుకుంటే సుమారు 24 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా టీటీడీ వర్గాలు అయితే కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మరోపక్క ఏదైతే ఎస్ఎస్డి టోకెన్ కలిగినటువంటి భక్తులకు సుమారు 6 గంటల సమయం పట్టే అవకాశం ఉందని, అదేవిధంగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ కలిగినటువంటి భక్తులకు సుమారు సంబంధించి కూడా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉందని కూడా టీటీడీ వర్గాలు అయితే కూడా వెల్లడిస్తున్నట్టు. ప్రస్తుతం మనము తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనం ఉందో ఆ ప్రాంతంలోనే మనం ఉన్నాం. ప్రస్తుతం కూడా క్యూ లైన్లో కూడా భక్తులు అయితే కూడా భారీగా వేచి ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళకి సంబంధించి కూడా ఇప్పటికే టీటీడీ 24 గంటల సమయం పడుతుందని కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సంబంధించి చూసుకుంటే క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి భక్తులకి నిరంతరాయంగా కూడా ఇక్కడ శ్రీవారి సేవకులను ఉపయోగించుకొని కూడా ఇటు అన్న ప్రసాదంతో పాటు పాలు, నీళ్లు, మజ్జిగ లాంటివి కూడా టీటీడీ అందిస్తూ వస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక అధికారిని నియమించి కూడా ఏఐసిసి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ ఇటు భక్తులకు మెరుగైన వసతులు, సౌకర్యాలు కూడా అందించే దిశగా టీటీడీ అడుగులు వేస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. మరోపక్క చూసుకుంటే నిన్నటి రోజున కూడా స్వామివారిని 80,905 మంది భక్తులు దర్శించుకోగా అందులో 33,539 మంది భక్తులు స్వామివారికి కళ్యాణాలు సమర్పించి మొక్కులైతే కూడా చెల్లించుకున్నారు. ఇక ఉండి ద్వారా చూసుకుంటే కూడా రికార్డు స్థాయిలో మునుపెన్నుడు లేని విధంగా కూడా ఈసారి రికార్డు స్థాయిలో కూడా 6.12 కోట్ల రూపాయలు కూడా ఇటు ఉండి ద్వారా కానుకలు అందించినట్టు కూడా టీటీడీ అయితే కూడా తెలిపినటువంటి పరిస్థితి. మరోపక్క కూడా సుమారు 4,16,000 లడ్డూల్ని కూడా ఇటు శ్రీవారి భక్తులకు విక్రయించినట్టు కూడా టీటీడీ అయితే కూడా పేర్కొంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సంబంధించి చూసుకుంటే ఏదైతే శ్రీవారిని దర్శనం తర్వాత కూడా లడ్డూకి అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో కూడా బఫర్ స్టాక్ కింద కూడా పెట్టుకొని కోరినన్ని లడ్డూలు ఇచ్చే దిశగా కూడా టీటీడీ అడుగులేస్తుంది. మరోపక్క ఏదైతే అన్నప్రసాద కేంద్రానికి విషయానికి వస్తే కూడా ప్రతిరోజు కూడా చూసుకుంటే 2 లక్షల పైగా అంటే 3 లక్షల లోపు వరకు కూడా ఇటు భక్తులకి అన్నప్రసాదాలను కూడా పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ అన్నప్రసాదాల పంపిణీ కూడా నిరంతర ప్రక్రియగా కూడా కొనసాగుతుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఉదయం 3 గంటల నుంచి కూడా సంబంధించి రాత్రి 11 గంటల వరకు కూడా నిరంతరంగా అన్నప్రసాదాలను కూడా టీటీడీ అందిస్తూ వస్తుందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఏదైతే కూడా ఇంకొకటి ప్రధానంగా ఈ రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనం కల్పిస్తామని చెప్పి కూడా టీటీడీ మరోపక్క అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. మరో ముఖ్యమైన విషయం ఏదైతే కూడా ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా కూడా కొంతమంది విస్తృతంగా ప్రచారం చేసి తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో తమల్ని సంప్రదిస్తే కూడా వీలైనంత త్వరగా కూడా దర్శనం కల్పిస్తామని నమ్మబలికి వాళ్ళ జోబీలకు కూడా భక్తుల జోబీలకు కూడా చిల్లు పెడుతున్నట్టు కూడా టీటీడీ గమనించి ఈ నేపథ్యంలో దీన్ని కూడా అప్రమత్తం చేస్తూ కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు పత్రికా ప్రకటన ద్వారా కూడా భక్తులను అప్రమత్తం చేస్తుంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే టీటీడీ వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ ద్వారా మాత్రమే టికెట్లు కూడా బుక్ చేసుకోవాలని చెప్పి, లేని పక్షంలో నేరుగా తిరుమల శ్రీవారి చెంతకు వచ్చి అక్కడ క్యూ లైన్లో ప్రవేశించి కూడా స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి కూడా టీటీడీ విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తిరుమలలో నెలకొంది. ముఖ్యంగా టీటీడీ సలహాలు, సూచనలు పాటించి శ్రీవారి దర్శనాన్ని కూడా చేసుకోవాలని చెప్పి టీటీడీ అయితే కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి తిరుమలలో నెలకొంది. కెమెరా పర్సన్ చైతన్య రెడ్డితో సెల్వం, తిరుమల నుంచి YK TV.